గుడ్ ఈవినింగ్ టు ఆల్. చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 2 o'clock నుంచి స్టార్ట్ అయింది మన ప్రోగ్రామ్. ఆల్మోస్ట్ 6 వరకు వచ్చింది. 4 గంటలలో కూడా మా సౌందర్య గ్రూప్ బన్సల్ క్లాసెస్ పిల్లలందరూ కూడా చాలా చక్కటి డ్యాన్స్తో వాళ్ళ ప్రతిభను చూపిస్తున్నారు. అయితే దీనికి ముందు మా సౌందర్య గ్రూప్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ఒక స్మాల్ జర్నీ కూడా మీతో పంచుకోవాలి మేము. మొదట మా చైర్మన్ తేజ్ ప్రశాంత్ గారు నేను కలిసి మా సౌందర్య గ్రూప్ సంస్థల ప్రెసిడెంట్ వేణు మనోహర్ రావును కలవడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, వేణు మనోహర్ రావు గారు కావేరీ సీడ్స్ కంపెనీలో ఒక ప్రమోటివ్ డైరెక్టర్గా, మార్కెటింగ్ డైరెక్టర్గా చాలా పెద్ద పొజిషన్లో ఆ కంపెనీని టాప్ లెవెల్లో ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ స్థాయికి తీసుకెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి మా వేణు మనోహర్ రావు గారు. సార్ని కలిసినప్పుడు నాకు చాలా అనిపించింది. ఒక దాదాపు 2 గంటలు సార్తో మేము టైం స్పెండ్ చేయడం జరిగింది. ఆ 2 గంటలలో సార్ చెప్పినటువంటి మాటలు మమ్మల్ని చాలా ఇన్స్పిరేషన్కి గురి చేశాయి. ఎడ్యుకేషన్ అంటే డబ్బు సంపాదించడమే కాదు, ఖచ్చితంగా మనకు ఎథిక్స్ ఉండాలి, పిల్లల భవిష్యత్తు చక్కగా ఉండాలి, మంచి ఫుడ్ పెట్టాలి, పిల్లలకు మంచి అకాడమిక్లో కూడా స్టాండర్డ్ ర్యాంక్స్ ఇవ్వాలి, ఆల్ ఇండియా ర్యాంక్స్ ఇవ్వాలని మాకు ఘంటాపదంగా చెప్పినటువంటి గొప్ప మహనీయుడు మా వేణు మనోహర్ రావు గారు. మేము హిమాయత్ నగర్లో ఫస్ట్ స్టార్ట్ చేయగానే మాకు ఒక 130 అడ్మిషన్స్ అయ్యాయి. 130 అడ్మిషన్స్ అయిన తర్వాత లాంగ్ టర్మ్లో మాకు 2 మెడికల్ సీట్స్ రావడం, 2 ఐఐటి సీట్స్ రావడం, 2 ఎన్ఐటి సీట్స్ రావడం, దాదాపుగా 10 మంది పిల్లలకు ఎంసెట్లో కూడా టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు సిబిఐటి, ఎంజిఐటి, వర్ధమాన్ లాంటి టాప్ కాలేజీలో కూడా మా కాలేజీ పిల్లలకు సీట్లు రావడం మాకు గర్వకారణం అనిపించింది. మా చైర్మన్ గారు అన్నారు నాతోని, సార్ ఈ సక్సెస్ చాలా హ్యాపీగా ఉంది, మనం నెక్స్ట్ ఇదే సక్సెస్తోని మనం బ్రాంచెస్ ఎక్స్పాన్షన్ చేద్దామంటే కూడా మా వేణు మనోహర్ రావు గారు మమ్మల్ని వెన్ను తట్టి ప్రోత్సహించాడు. మేము హైదరాబాద్లో మళ్ళీ మాదాపూర్, మియాపూర్, అప్సిగూడ, చైతన్యపురి, ముసారంబాగ్లో బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈలోపు హిమాయత్ నగర్లో సెకండ్ ఇయర్ పిల్లలు కూడా, అవుట్ గోయింగ్ పిల్లలు కూడా జేఈ మెయిన్స్కు అపియర్ కావడం జరిగింది. జేఈ మెయిన్స్కి అపియర్ అయినటువంటి పిల్లలలో 65 మంది పిల్లలు, 65 మెంబర్స్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ రాస్తే అందులో 23 మెంబర్స్కు జేఈ మెయిన్స్లో సీట్ రావడం అనేది చాలా గ్రేట్ విషయంగా మా సౌందర్య గ్రూప్ యాజమాన్యం తెలియపరుచుకుంటుంది. జనరల్గా మీకు తెలుసు, ఏదైనా కార్పొరేట్ కాలేజీలలో చదివితే 1, 2, 3 సీట్లు రావడమే కష్టం. అటువంటిది మా కాలేజీలో 23 మందికి ఐఐటి, ఎన్ఐటి సీట్స్ రావడం జరిగింది. అట్లాగే 8 మంది పిల్లలకు మెడికల్ సీట్స్ కూడా రావడం జరిగింది. ఐఐటిలో, జేఈ మెయిన్స్లో, మెడికల్లో కూడా మంచి పొజిషన్లో ఉన్నాం. అట్లాగే ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో కూడా మా పిల్లలు, సౌందర్య గ్రూప్ పిల్లలు 100%తో పాస్ కావడం కూడా చాలా గొప్ప విషయంగా మేము పేర్కొంటున్నాం. దాదాపుగా ఏదైనా కాలేజీకి వెళ్తే 70%, 80% పిల్లలు మాత్రమే పాస్ అవుతారు. కానీ మా డీన్ శ్వేతానాయుడు మేడం ఎవ్రీ టైం మీటింగ్స్ పెట్టుకుంటూ, ఫాలోఅప్ చేసుకుంటూ ఫ్యాకల్టీని అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి 100% రిజల్ట్ ఇచ్చినటువంటి మేడం శ్వేతా మేడం గారు. అయితే మేము, మా చైర్మన్ గారు ఎప్పుడు చెప్తుంటారు, మా ఎండి గారు ఎప్పుడు చెప్తుంటారు, సార్ ఎడ్యుకేషన్ ఎలాగూ బాగుంటుంది, ఎందుకంటే మీరు అకాడమిషియన్, నేను కూడా బాగా చదువుకున్నా, మన దగ్గర ఎంఎస్సి ఫ్యాకల్టీ ఉన్నారు, ఎంఎస్సి పిహెచ్డి ఫ్యాకల్టీ ఉన్నారు, ఐఐటి ఫ్యాకల్టీ ఉన్నారు, ఎన్ఐటి ఫ్యాకల్టీ ఉన్నారు. కానీ ఎడ్యుకేషన్ కంటే ఎక్కువగా మనం పిల్లలకు ఇవ్వాలి. నేను అడిగేవాడిని, ఏమిద్దాం సార్ అంటే, మనం వాళ్ళకు స్పోర్ట్స్లో కూడా మనం అవకాశాలు ఇవ్వాలి. స్పోర్ట్స్ కానీ, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ, యోగా కానీ, మెడిటేషన్ కానీ, ఇవన్నీ కూడా పిల్లలు ఉండాలి, ఆల్ రౌండ్ ఆస్పెక్ట్స్లో ముందుండాలని మా చైర్మన్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. నేను ఎడ్యుకేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే మా సార్ పిల్లలను అన్ని రంగాలలో కూడా ముందు ఉండాలని ఎప్పుడు చెప్తూ ఉంటాడు. మా ఎండి గారు కూడా ఆల్వేస్ ఇన్నోవేటివ్గా ఆలోచిస్తూ ఉంటాడు. ప్రతిదీ కూడా ఇన్నోవేటివ్గా మైక్రో లెవెల్ ఆలోచిస్తుంటాడు. ఏదైనా డెడికేషన్ ఉండాలి, డిటర్మినేషన్ ఉండాలని మా విశాల్ సార్ కూడా చెప్తూ ఉంటారు. నాకు మంచి యంగ్స్టర్స్ నా పార్ట్నర్స్ కావడం, వాళ్ళు యంగ్స్టర్స్ నా పార్ట్నర్ కావడం, వాళ్ళ ఇన్నోవేటివ్ థాట్స్, వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళకు ఉన్నటువంటి అన్నీ కూడా చాలా ఉపయోగపడుతుంది.
అలాగే మార్కెటింగ్ హెడ్ నరేష్ రెడ్డి సార్ కూడా ఉన్నటువంటి మార్కెటింగ్ టీంను కూడా అనునిత్యం వాళ్ళను వర్క్ చేయించుకుంటూ మంచి అడ్మిషన్స్కు స్థాయికి తీసుకెళ్ళిపోతున్నాడు. థ్యాంక్ యూ నరేష్ రెడ్డి గారు. అట్లాగే మా ప్రిన్సిపాల్స్ గురించి నేను చెప్పాల్సిన అవసరం చాలా ఉందండి. వాళ్ళు దాదాపు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన 15 రోజుల నుంచి కూడా కాలేజీలో ఎక్కడ మిస్ కాకుండా, అడ్మినిస్ట్రేషన్ ఎక్కడా మిస్ కాకుండా, పిల్లలకు ఎక్కడ ఏ ఇబ్బంది కాకుండా అన్నీ చూసుకుంటూ ప్రతిరోజు ఆన్లైన్ మీటింగ్స్ కానీ ఫిజికల్ మీటింగ్స్ కానీ వచ్చి ఇంత సక్సెస్లో మా ప్రిన్సిపాల్స్ యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉందని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. అలాగే మార్కెటింగ్ ఏజిఎమ్స్ కానీ బీడిఎమ్స్ కానీ అట్లాగే మా అడ్మిన్ స్టాఫ్ గురించి మాట్లాడాలి. ఆల్మోస్ట్ రాత్రి తేడా లేదు, పగలు తేడా లేదు. ఏ పని చెప్పినా, ఎంత పని చెప్పినా కానీ మా టీం అంతా కూడా చాలా చక్కగా కష్టపడుతుంటారు. నిజంగా మాకు ఇట్లాంటి ఎంప్లాయీస్ ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను నేను. అలాగే మా టీచింగ్ ఫ్యాకల్టీ కూడా చాలా కమిట్మెంట్ ఉంటుంది. వాళ్ళు కూడా స్టడీ అవర్స్ కానీ డిపిపీలు కానీ అన్నీ కూడా చాలా చక్కగా ఫాలో అప్ చేపిస్తున్నారు. సో థ్యాంక్ యూ అండి. ఈ సభను సక్సెస్ చేసినందుకు ఒక చిన్న మాట కూడా చెప్పాలండి. ఇప్పటి వరకు కూడా మేము మార్కెట్లో అడ్వర్టైజ్మెంట్ చాలా తక్కువ చేసుకున్నాం. కేవలం మా స్టూడెంట్సే మా బ్రాండ్ అంబాసిడర్లు అండి. మా స్టూడెంట్సే మా బ్రాండ్ అంబాసిడర్లు, మా స్టూడెంట్సే మా బంగారాలు కూడా. ఇవాళ చూస్తూ ఉంటే చాలా చక్కగా అనిపించింది. వాళ్ళు ఒక్కొక్కరు డ్యాన్స్ చేస్తుంటే నిజంగా సినిమాటెక్ లాగా అనిపిస్తుంది. అంతా కూడా ఏదో ఆడియో ఫంక్షన్లో చేసినట్టు అనిపిస్తుంది. అంత బ్రహ్మాండంగా పెర్ఫార్మెన్సెస్ ఉన్నాయి మా పిల్లలై. చాలా 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 సంతోషంగా ఉంది, చాలా చాలా గర్వంగా కూడా మాకు అనిపిస్తుందండి. మాకు క్షీరజ మేడం ఎండి గారు, ఆమె ఎప్పుడు అడుగుతుంటుంది నాతో ఫోన్ చేసినప్పుడల్లా, సార్ పిల్లల ఆరోగ్యాలు ఎలా ఉంటున్నాయి, వాళ్ళకైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఏదైనా మెడికల్ క్యాంప్స్ పెడదామా, వాళ్ళకి ఏ రకంగా ఉంటున్నారు, సరిగ్గా చూసుకుంటున్నారా, చూసుకోవడం లేదా అని ఎవ్రీ టైం నన్ను ఫాలోఅప్ చేస్తూ ఉంటుంది. ప్రతిసారి సార్ నేను ఏదున్నా పిల్లలకు నాకు ఏదన్నా మీరు చెప్పండి, నేను ఇమ్మీడియట్లీ వస్తాను, పిల్లలను చూసుకుంటానని ఎవ్రీ టైం మా క్షీరద మేడం కూడా మమ్మల్ని వెన్నంటి ప్రోత్సహిస్తుంది. థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.